నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వార్ నడుస్తుంది. మరి ఇలాంటి ఈ సిచ్యువేషన్ లో అసలు ఏంటి ఈ పరిస్థితి, ముఖ్య కారణాలు ఏంటి అని వీటన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు మన్ని వెంకట సత్యనారాయణ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్. మరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి పొలిటికల్ వార్ నడుస్తుంది. ముఖ్యంగా ఏపీలో వారు ఏవైతే హామీలు ఇచ్చారో 6 హామీలు అమలు అయ్యాయా కాలేదా సార్? అసలు ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. 6 హామీలు అమలు అంటే కొంతవరకు జరుగుతున్నాయి, జరగట్లేదని పూర్తిగా మనం చెప్పలేము. ఇంకా గ్రౌండ్ లెవెల్లో దానికి తగ్గ యొక్క ప్రజల వరకు రీచ్ అవుతున్నాయి, కానీ ఆ రీచ్ అయిన విషయం ప్రజలందరికీ తెలుస్తుందో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేను అనుకుంటున్నాను. ఎందువలనంటే ఒక పథకాన్ని అమలుపరిచేటప్పుడు దాని యొక్క మంచి చెడుల ఆలోచన ఎంత ముఖ్యమో అది గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ తెలియటం కూడా అంతే ముఖ్యం. కానీ ఈ ప్రభుత్వంలో అధికారులు కానీ చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఆ విషయంలో జాగ్రత్త వహించినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. అంటే నేను అనేక చోట్ల తిరుగుతుంటాను కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఇది. జనరల్ గా మరి మెల్లమెల్లగా అవి అమలు చేస్తున్నాము, అవి అవుతున్నాయి ప్రాసెస్ అని అంటూ ఉన్నారు సార్. లేదు, అందులో సందేహం లేదు. పథకాలు అమలు జరుగుతున్నాయి. అమలు జరుగుతున్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళటం లేదన్నది నా అభిప్రాయం. ఓకే సార్. ఓకే, మరి జరుగుతూ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఏవైతే మనకు వాదనలు వినిపిస్తున్నాయో ప్రజలకి మన ఇప్పుడు చంద్రబాబుపై టీడీపీపై నమ్మకం పోయిందని, కూటమిపై నమ్మకం పోయిందని, అలాగే దీనికి సంబంధించి జగన్ కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమి లేదు, జగన్ మాట్లాడడం దాన్ని సీరియస్గా ప్రజలు తీసుకోవటం లేదని నా అభిప్రాయం. కాకపోతే జగన్ పథకాలు అమలు జరగట్లేదు అనేది మటుకు పూర్తి అబద్ధం. పథకాలు అమలు జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. కాకపోతే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో పథకాలు ఒక్కొక్కటి అమలు పరచడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ దానికి తగ్గ ఆయనలో ఉన్న వేగం మంత్రుల్లోనూ ఎమ్మెల్యేలను అధికార గడవలోనూ కనిపించడం లేదు ఎక్కడ. అది నా అభిప్రాయం వరకు, చాలామంది ప్రజల అభిప్రాయం కూడా. ఓకే సార్. సార్, మరి ఇన్ని రోజుల తర్వాత టీడీపీ విజయం సాధించింది, మరి ఇప్పుడు పొజిషన్ లోకి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో. మరి ఆ పొజిషన్ కి రావడానికి ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు, మరి ఆ కార్యకర్తలకి ఇప్పుడు ఎవరైతే అధినేత ఉన్నారో వారు ప్రాముఖ్యత ఇస్తున్నారంటారా? అది చెప్పాలంటే చాలా తక్కువగానే నా కార్యకర్తల ఆవేదన తరపున నేను మాట్లాడతాను. ఇక్కడికి వచ్చాను పూర్తిగా అది జరగట్లేదు. కార్యకర్తలకు న్యాయం మటుకు జరగట్లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోలింగ్ బూతుల దగ్గర స్వయంగా రక్తాలు కారబోసారు. కానీ వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ముందు వరుసలో కనపడటం లేదు. వలస నాయకుల ప్రాముఖ్యత పెరిగిందని కార్యకర్తల యొక్క దృఢాభిప్రాయం. అంటే అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే ఈ విధంగా అంటూ ఉన్నారు సార్. లేదు 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 ఎమ్మెల్యేలు వలస నాయకులకు ప్రాధాన్యత ఉన్నదన్నమాట వాస్తవం. దాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ముందు ఎమ్మెల్యేలు కట్టడి చేయాలి. వలస నాయకుడు మళ్ళీ పోతాడు, మళ్ళీ రేపు ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ వీళ్ళందరూ పోయి ఈ 4 సంవత్సరాలు ఏ కాంట్రాక్టుల కోసం లేదా ఏదో పదవుల కోసం 10,000 కోసం తప్ప వలస నాయకుల వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు కార్యకర్త అన్నా కూడా కార్యకర్తను పోగొట్టుకుంటే ఏ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్ ఘోర పరాభవానికి కారణం వాళ్ళ కార్యకర్తల విశ్వాసం కోల్పోవటమే మరియు ప్రజలు. ఓకే సార్. సార్, ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మళ్ళీ చంద్రబాబు గారు 95 సీఎం గా ఉంటున్నారు, ఆ విధంగా నడుస్తున్నారు, ఆ పందాలో నడుస్తున్నారు అని అంటున్నారు సార్. మరి దీనిపై ఏమంటారు? అభివృద్ధి విషయంలో 95 చంద్రబాబే కనబడుతున్నారు. ఓకే, కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అధికారుల్లో కానీ అంత ఆ వేగం అయితే కనపడట్లేదు. ఎందుకంటే అధికారుల్లో కూడా చాలామందిలో నిర్లక్ష్య ధోరణులు కనబడుతున్నాయి. సరైన అధికారులు సరైన స్థానంలో పెట్టకపోవటమా లేదా అన్నది అది అంత డీప్గా నాకు అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే 95 చంద్రబాబు, అభివృద్ధిలో 95 చంద్రబాబే, పరిపాలన మటుగా 95 చంద్రబాబు కాదనే నా అభిప్రాయం. ఓకే సార్. సార్, అసలు మామూలుగా స్టార్టింగ్ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయ్యాయో ఇవన్నీ జరుగుతున్నాయో అసలు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ అన్ని కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ మేర అభివృద్ధి జరుగుతుందో, మనకి ఎంత మేలు జరుగుతుందో ఆ విధంగా ఉన్నారు. అండ్ కరెంట్ సిచ్యువేషన్స్ లో కొంచెం ప్రజల తరపు నుంచి ఆ వ్యతిరేకత ఉంది. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఏంటి రేజ్ అవుతున్నాయంటే మరి భవిష్యత్తులో
ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగే అవకాశం ఉందా అని కూడా డౌట్లు వస్తున్నాయి సార్ ప్రజలకి. అందులో సందేహం లేదు. అధినాయకులు అందరూ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, వీరభద్ర అవినాభావ సంబంధం ఉంది. కార్యకర్తలు కూడా నాకు తెలిసినంత వరకు 180% కార్యకర్తలు ఇద్దరు గ్రౌండ్ లెవెల్లో కలిసే పనిచేస్తున్నారు. ఏమీ డోకా లేదు. ఇంకో 10 సంవత్సరాలు ఇదే కూటమి కొనసాగుతుందని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా వలసదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఉంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు మన రాబోయే రోజుల్లో కార్యకర్తలు మీరు అన్నట్టుగా ఒక 3-4 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మేమే దిక్కు అన్నట్టుగా పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే ఏంటి మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళకే వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతారు తెలుసు కూడా వాల్యూ ఇస్తున్నారు అని కక్ష సాధింపు చర్య ఏమైనా తీసుకుంటారంటారు? తెలుగుదేశం కార్యకర్త దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, అతను ఎప్పుడు పార్టీని విడిచిపోడు, పోడు. కోపంగా ఉంటారు కానీ అంతే, బాధగా ఉంటే ఇంట్లో కూర్చుంటాడు, అంతే తప్ప పోడు. ఎందుకంటే తెలుగుదేశం కొన్న ఆస్తి గత 45 సంవత్సరాలుగా తెలుగుదేశం కొన్న ఆస్తి నాయకులు కాదు, కార్యకర్తలు. నాయకులు వస్తారు పోతారు, ఆ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎప్పుడు అలాగే ఉన్నారు. నేను కూడా కార్యకర్త స్థాయి నుండే వచ్చాను. అందు గురించి కార్యకర్తల కష్ట నష్టాలు అన్నీ తెలిసి నాకు కొన్ని విషయాలు బాధ అనిపించి కొంచెం దూరంగా ఉన్నా పార్టీని వదిలిపోయి ప్రసక్తి అనేది ఉండదు. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు కార్యకర్తలు అయితే పాజిటివ్ గా ఉన్నారు. అండ్ మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్పింది ఏంటి అంటే అసలు జగన్ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా కార్యకర్తలని నిర్లక్ష్యం చేయడము, వాళ్ళు దూరంగా ఉండడం అని కూడా చెప్పారు సార్. మరి రాబోయే రోజుల్లో అసలు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు లేదు. ఎందుకంటే 2019లో ఒక్కసారి ఛాన్స్ వల్లనే అతను అధికారంలో రాగలిగాడు. అతను కొత్త, అతని నాయకుడిగా ఉంటే ఎలా పరిపాలించగలని ప్రజలకు ఒక అవగాహన లేదు. గత 5 సంవత్సరాలుగా అతని యొక్క నాయకత్వ లక్షణాలన్నీ ప్రజలు వివరంగా చూశారు. వివరంగా చూసినప్పుడు అతనికి ఇంకో ఛాన్స్ ఇచ్చే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే ఈ కూటమి ఉన్నంతసేపు, ఈ కూటమికి రెండు కలిసి ఉన్నంతసేపు జగన్ కానీ ఇంకొక పార్టీ కానీ ఆశలన్నీ గల్లంత ఆంధ్ర రాష్ట్రం వరకు నేను చెప్పగలను. ఓకే సార్. అండ్ సార్ రీసెంట్ గా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. అండ్ దానిపైన కూడా ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మామూలుగా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకొని అలా సపోర్ట్ చేయాలి అంటే ఈ టాపిక్ మీద కూడా కొంచెం నెగిటివిటీ వచ్చింది సార్. ఎందుకంటే పొలిటికల్ గా మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇప్పుడు కేవలం ఒక సినిమా పైన కాన్సన్ట్రేట్ చేయడము, అంటే ఒక సినిమాకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏముంది అంటే. ఇంకో పాయింట్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మామూలుగా సినిమాలు చేసేది ఆదాయం కోసమని ఆయన చెప్తూ ఉంటారు. దాన్ని యాంగిల్లో తీసుకోకుండా ఆయనకు ఎక్కడ ఇమేజ్ తగ్గుద్దో, ఆయన బ్రాండ్ వాల్యూ తగ్గుద్దో అని చెప్పి ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవడం, దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయింది సార్. మరి దీనిపైన ఏమంటారు? నెగిటివ్ అంటే నాయకుల వరకు అవసరం, అంతవరకు వెళ్ళవలసిన అది ఆగత్యం నాకైతే కనపడలేదు. కాకపోతే ఆ సినిమా రాకముందే దాని మీద వ్యతిరేక ధోరణి, వ్యతిరేక ప్రచారం, యూట్యూబ్ ఛానల్స్, నేను చెప్పకూడదు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, ఈ బ్లాగర్స్ తోటి నెగిటివ్ యూట్యూబ్ ఛానల్ అది పద్ధతి కాదు. ఆ ఉక్రోషం కొద్దీ కార్యకర్తల మనోభావాలు చాలా ముఖ్యం. నాయకుడు ఊరుకున్న కార్యకర్త ఊరుకోవాలి. ఈ కార్యకర్తల మనోభావాలు బట్టే నాయకుడు కూడా వెళ్ళాలి. దానివలన ఏదన్నా కొంచెం, కానీ ఎమ్మెల్యేల వరకు అది వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. కరెక్టే సార్, మీరు అన్నట్టుగా ఇంతకుముందు అయితే కార్యకర్తలు ఫీల్ అవుతారో వాళ్ళ వాదన కూడా ఏంటి అంటే వైసీపీ వాళ్ళే కావాలని ఇదంతా చేయించారు, ఈ విధంగా అయినా పవన్ కళ్యాణ్ ని దెబ్బతీద్దామన్న ఉద్దేశంలో కోణంలో వెళ్ళారని కూడా విన్నాను. అవును 100%. కార్యకర్త పూర్తిగా ఇదివరకు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మధ్య చాలా రకాల అంశాల్లో భేదాభిప్రాయాలు ఉండేవి. నేను గత కొద్ది కాలంగా చూస్తున్నాను. నేను అంటే సినిమా పరంగా చెప్తున్నాను. అటు బాలకృష్ణ సినిమాని జన సైనికులు ఆదరిస్తాం కానీ, ఇటు పవన్ కళ్యాణ్ సినిమాని పాజిటివ్గా తెలుగుదేశం కార్యకర్తలు ఆదరిస్తాం కానీ, గతంలో ఈ చరిత్ర ఎప్పుడూ జరగలేదు. కానీ ఇది 2 పార్టీలకి చాలా మంచిది. ఓకే సార్. సార్ మరి మొత్తంగా మరి టీడీపీపై ప్రజలకు ఎంతో కాస్త కూస్త వ్యతిరేకత ఉంది. మరి జరగబోయేవి ఏంటి అని అంటే ప్రజల దాకా వెళ్ళడానికి ఏదైనా టైం పడుతుంది సార్. మరి ప్రస్తుతం మీరు అక్కడ నుంచి ఉంటారు, మీరు దాని గురించి బాగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. అంటే ఏ మేరకు అభివృద్ధి జరగబోతుంది, ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి, దాని గురించి మా ఆడియన్స్ కోసం ఏదైనా? చాలా 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 గత 5 సంవత్సరాలుగా చాలా కోల్పోయారు ఆంధ్రప్రదేశ్. దాని నుంచి ఇప్పుడే ఇటుక పేర్చుకుని రావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చాలా సువర్ణంగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయాల పరిస్థితులపై చక్కటి అనాలిసిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్.